ఇవాళ మనం ధ్యానించబోయే వాక్యం టైటిల్ ఏంటంటే యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ నువ్వు రాజు అయిపోయి అనుకోండి, అది నీ వల్లే నువ్వు రాజు అవుతావు. ఒకవేళ పనికిమాలినోడు అయిపోయింది, అది నీ వల్లే అవుతావు. ఎవడి వల్ల నీకేమి జరగదండి. నా హోల్ లైఫ్లో 71 సంవత్సరాల జీవితంలో అనేకమైన ఒత్తిళ్ళు, గాయాలు ఎదుర్కొన్నా. నేను దేని విషయంలో ఎవరిని నిందించను. కారణం ఏంటంటే ప్రతి కార్యానికి బాధ్యత మనదే అయి ఉంటుంది. నువ్వు రోగాలతో బాధపడుతున్నావు అనుకో, బాధ్యత నీకుదే అయి ఉంటుంది. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయనుకోండి, బాధ్యత నీదే ఉంటుంది. నేను అమెరికా దేశంలో మ్యాన్ డెవిల్స్ అనే దాని మీద మెసేజ్ చెప్పాను. అది ఎప్పుడండి 1993లో 4 రాష్ట్రాల నుంచి పాస్టర్ని గారు పిలిచి ఆ మీటింగ్ పెట్టాను. నేనే స్పాన్సర్ చేశాను. అమెరికా దేశంలో కూడా అందరూ వచ్చారు. మ్యాన్ డెవిల్స్ అంటే ఏం చెప్తాడా ఈ పాస్టర్ గారు అని వచ్చాడు. ఇండియా పాస్టర్ గారు మ్యాన్ డెవిల్స్ అంటున్నాడు ఏటని వచ్చారు. మ్యాన్ డెవిల్స్ అంటే ఏంటంటే దేవుడు ఆదాము అవ్వల ఇద్దరికి కూడా చెప్పాడు ఈ ఫలం తినొద్దని. ఒకరికి చెప్పలేదు. సమూహం తిన్నారు. దేవుడు వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? ఏదో తప్పు అయిపోయింది ప్రభువా, దాన్ని విమోచన ఏదో మాకు చెప్పాడని చెప్పాలి. అలా చెప్పలేదు. ఆదాము గారు ఏమంటున్నాడండి, నీవు ఇచ్చిన ఈ స్త్రీ అంటే నువ్వు ఒక పనికి మాలినోడివి, ఇదొక పనికి మాలిందంటే. ఇవాళ ఈ మ్యాన్ డెవిల్స్ అనే మన ఇళ్ళలో చూస్తాం. మంచి పని జరిగిందనుకోండి, భర్త నా వల్ల జరిగిందంటాడు. ఒకవేళ ఏమైనా మిస్ఫైర్ అయిందనుకోండి, వెంటనే పాస్టర్ గారు అంతా దీనివల్లే సార్ మాకు ఈ కష్టాలు అయినట్టు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. విక్టర్ ప్రభాకర్ అనేవాడు 71 సంవత్సరాల్లో 14 దేశాలు తిరిగి వచ్చాం, 18 పుస్తకాలు రాసి ఒక గంభీరమైన పరిచయం చేస్తున్నాడంటే దట్స్ మీ, నేనే. అది ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల నేను పాస్టర్ అవ్వలేదు, ఎవరి వల్ల నేను అమెరికాకి వెళ్ళలేదు, ఎవరి వల్ల నేను పుస్తకాలు రాయలేదు, ఎవరి వల్ల సేవ జరగట్లేదు. దట్ ఈస్ మీ, నా వల్లే. అంటే దేవుడు అనేది ఆల్టిమేట్. దేవుడి వల్లే జరుగుతుంది. కానీ నీ భవిష్యత్తుకి నువ్వే కారకుడివి, నువ్వే కారకురాలివి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ మెసేజ్ అంతా వింటే మనం ఎక్కడ పొరపాటు చేసామో మనం సరి చేసుకుంటాం. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మనకు ఉండే చెడు అలవాటు ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదండి, ఆదాము అవ్వల వల్ల మనకు ప్రార్థించింది ఏంటంటే ఎప్పుడు కూడా అవతల వాళ్ళే మనం నిందిస్తాం. కుటుంబ సమస్య వచ్చింది అనుకోండి, భర్త ఎవరు నిందిస్తాడు? భార్య నిందిస్తాడు. అది పనికి మాలిందండి. దానివల్ల భార్య ఎవరు నిందిస్తుందండి? భర్తనే నిందిస్తుంది. నేను అంటానండి, నువ్వు భర్తను నిందించవద్దు, నువ్వు భార్య అద్దం మీద నిలబడి నీవే నిందించుకో. అదే ఇవాళ మెసేజ్. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. ఇవాళ నేను ఇంకా ఉన్నతమైన పరిచయంలోకి వెళ్ళాలని ఆలోచనలు కలిగి ఉన్నా. విస్తారమైన పరిచయం చేయాలన్నది. దానికి ఎవరు, నా భార్య నా కొడుకు ఎవరు నాతో ఉండరండి. నా చేతుల్లోనే ఉంటుంది. అది నేను డిసైడ్ చేసుకోవాలి. దాని గురించి నేను పని చేయాలి. కనుక దీని మూలవాక్యం చూద్దామండి. మూలవాక్యం చూసిన తర్వాత 3 భాగాలకి ధ్యానిస్తాం. మూలవాక్యం తల్లి ప్రొవర్బ్స్, సామెతలు 3:5 మూలవాక్యం. 3:5 చదువు తల్లి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఎక్కడ సమస్యలు వస్తున్నాయంటే స్వబుద్ధి, సొంత ఆలోచన. నేను ఇలా చేస్తే నా వ్యాపారం బాగైపోద్ది, నేను ఇలా చేస్తే నా కుటుంబం బాగుంటుంది, నేను ఇలా చేస్తే ఇల్లు కట్టేస్తాం. రకరకాలుగా ఆలోచిస్తాం. ఎప్పుడైతే నీ సొంత ఆలోచనతో ముందుకెళ్ళావో యూ విల్ సీ ద ఫెయిల్యూర్స్. విఫలరాలు అయిపోతావు. దేవుని వాక్యం చేద్దాం, నా మాటలు కాదు. ఇవాళ విఫలం అయిపోయిన వాళ్ళందరూ ఎవరంటే సొంత ఆలోచనతో వెళ్ళిన వాళ్ళే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి అబ్రహాము, లోతు. ఒకరోజు ఆ యొక్క గొర్రెల కాపర్లు యుద్ధాలు చేసేసుకుంటున్నారు. రోజు గొడవలు అవుతున్నాయి. ఒకరోజు అబ్రహాం గారు అన్నాడు, ఎందుకు గొడవలు మనకి, నువ్వు ఒక ప్రక్క వెళ్ళిపో, నేను ఒక ప్రక్క వెళ్ళిపోతాను. అప్పుడు ముందు లోతుకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. లోతు ఏది చూశాడండి? సొదొమ గొమొర్రాని చూశాడు. అది ఎలా కనిపించింది రాయబడ్డదండి?
ఏదైనా వనంలాగా కనిపిస్తుందట, ఏదైనా వనంలాగే. ఇప్పుడు లోతు కుటుంబం నాశనం అయిపోవడానికి భయంకరమైన స్థితి. మోయాబీలు, అమ్మేయులు అనే ఒక భయంకరమైన జనాంగం వాళ్ళ కుటుంబంలోంచి వచ్చింది. లోతు జీవితం నాశనం అయిపోవడానికి కారకులు ఎవరు? 100% లోతే. ఇట్స్ నాట్ అబ్రహాం. లోతు భార్య కూడా కాదు. ఇవాళ నా పరిచయం ఇలాగా 71 సంవత్సరాలు దేదీప్యమానంగా సాగుతుందంటే నేనే కారకం తప్ప పాస్టమ్మ గారి వల్ల, బాబు వల్ల కాదు. ఇది లోతు ఆవేళ సరే నిర్ణయం తీసుకొని ఉండుంటే తన కుటుంబం నాశనం అయిపోయేది కాదు. అబ్రహాము దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాడు. నేను మార్నింగ్ 4 గంటల లేచి ప్రార్థన చేసే దాంట్లో ఒక అంశం వాడతాను. ఏంటంటే, దేవా నాలో ఉన్న వేషధారణ ఏదైనా తీసివేసేయి, దేవా నాలో ఉన్న డూప్లిసిటీనెస్ ఏమన్నా తీసివేసేయి. నా గురించి మీకు అది ప్రపంచానికి తెలుసు. పాస్ గారు వెనకైతే మాట్లాడతాడో ముందేదే మాట్లాడతాను, ప్రపంచానికి తెలుసు. నన్ను ఎక్కువగా మనుషులు ఇష్టపడేది కూడా దానికే, కష్టపడేది కూడా దానికే. మరొక మాట అడుగుతాను దేవుడిని, ఏంటంటే నా ప్రేయర్ అంత ఇంగ్లీష్లోనే చేసుకుంటా. 2 hours ప్రేయర్ ఇంగ్లీష్లోనే చేసుకుంటా. లార్డ్ సెటరేట్ మీ వేర్ ఐ నీడ్ టు బీ. దట్ మే బి హార్డ్ ఆన్ మీ, దట్స్ మే బి హార్డ్ ఫర్ మీ అని ప్రేయర్ చేస్తాను. ప్రభా నేను ఎక్కడ సరి చేయబడాలో అక్కడ సరి చేయండి. అది కష్టంగా నాకు ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ సరి చేయండి ప్రభా అని అడుగుతాను. కారణం ఏంటంటే లాస్ట్లో చెప్తాను, ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ యువర్ సైట్స్. ప్రభా మీ ఎదుట దోషం లేకుండా స్పష్టంగా మీకు కనిపించాలి. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. ప్రజల దగ్గర కూడా దోషం లేకుండా కనిపించాలి. ఇప్పుడు ఆలోచన చేసుకోండి, స్వబుద్ధిని ఆధారం చేసుకున్న సేవకుల కుటుంబాలు నాశనం అయిపోయింది. సేవకులే నాశనం అయిపోయారు, అడ్రస్ లేకుండా పోయారు. పెద్ద పెద్ద సేవకులు స్వబుద్ధి ఇలా చేస్తే అలా చేసి మినిస్ట్రీ డెవలప్ అయిపోతుంది. 100 ఎకరాలు సంపాదిస్తే మినిస్ట్రీ డెవలప్ అయిపోతుంది. మెగా చర్చ్ ఉంటే మినిస్ట్రీ డెవలప్ అయిపోతుంది. ఏమండి, లోకం వైపు చూసేవాడు దేవుడి వైపు చూడడు, డబ్బు వైపు చూసేవాడు దేవుడి వైపు చూడడు. నిజమైన సేవకుడు చెయ్యి ఎప్పుడు ఇలాగా పెట్టడండి. ఏంటి కథలా మనం చదువుతుని ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించే కథ అది. దట్స్ నాట్ ఎ కథ, దట్స్ రియల్. ఒకరోజు కాదు, అనేక రోజులు. మీరు బాగా చదివారు లేదా? వాళ్ళు వేడివేడి మాంసముక్కలు, వేడివేడి రొట్టెలు పట్టుకెళ్ళి ఎంత శోధన పడి ఉంటాయండి కాకులు, దొంగ కాకులు. కాకి తెలిసింది ఏంటంటే ఎత్తుకెళ్ళిపోవడమే. అలాంటి దొంగ కాకులు తీసుకెళ్ళడానికి ఆహారం ఎవరు పంపించారండి? దేవుడు పంపించాడు. సింహపు పిల్లలు లేమి యోనుడు, కానీ నన్ను ఆశ్రయించిన నరుడు ఎప్పుడూ లేమిగా ఉండవు. నువ్వు కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావంటే దేవునిలో లేవని తెలుసుకోండి. కుటుంబ సమస్యల్లో ఉన్నావంటే దేవునిలో లేవని తెలుసుకోండి. ప్రియుడ నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది, 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడ నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలన్నీ వర్ధిల్లుచు సౌఖ్యం. నీ ప్రార్థనా జీవితం బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ ప్రార్థనా జీవితం బాగుంటే నీ ఆర్థిక విధానం బాగుంటుంది, నీ ప్రార్థనా జీవితం బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. మరలా చెప్తాడు, వేకువజామునే లేచి ప్రార్థన చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చుని వారులారా మీ కేసు సంబంధం లేదని చెప్తాడు. నేను తెల్లవారు 4 గంటలు లేచి కంపల్సరీగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన తర్వాత నా దినాన్ని ప్రారంభిస్తాను. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. కనుక ఇవాళ మన మెసేజ్ 3 భాగాలుగా ధ్యానిస్తాం. ఒకటి ఏంటంటే స్వబుద్ధి యొక్క అనర్థం, అంటే సొంత ఆలోచనలు కలిగే నష్టాలు ధ్యానిస్తాం. నెంబర్ 2 స్వబుద్ధి యొక్క గమ్యం. ఈ స్వబుద్ధితో సొంత ఆలోచన తెలితే ఎక్కడికి పోతావు నువ్వు. లాస్ట్ అండి ముగింపు, దానికి రెమెడీ గురించి ధ్యానించి ముగిస్తామండి. నెంబర్ 1 స్వబుద్ధిని నమ్ముకొనుట. స్వబుద్ధిని నమ్ముకొనుట ప్రొవర్బ్స్ ఇంత పాప చదివింది 3:5. మళ్ళీ చదువురా. నీ స్వబుద్ధిని ఆధారం నీ చేసుకొనక సొంత ఆలోచనలు ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు నమ్మిక ఉంచండి. నన్ను వివాహం చేసుకోవాలని వచ్చినప్పుడు అంటే నేను అందంగా ఉండాలి, నా భార్య సినిమా యాక్టర్ లాగా ఉండాలని నేను దేవుని అడగలేదండి. నేను దేవుడిని ఒకటి అడిగాను, ప్రభువా నేను మారు మనసు పొందాను, సేవ చేస్తున్నా, నా సేవకు సహకరించే భార్యనేమని అడిగాను. ఒకవేళ నేను అందమైన భార్యని ఇవ్వంటే నేను అడిగి ఉంటే నా జీవితం వేరేగా ఉండేమో.
బైబిల్ చరిత్రలో మీరు వెళ్తేనండి, అబ్రహాము తన కుమారుడికి వివాహం కావాలంటే ఎక్కడ పంపించాడు? తన జనులలో. ఆవేళ అక్కడ అబ్రహాం గారు ఉన్నదంటే క్యాండిడేట్స్ మధ్యన ఉంటున్నాడు, అందగత్తెలు, చాలా ఎత్తైన స్త్రీలు. కానీ తన స్వజనుల మధ్యన స్త్రీని తీసుకురమ్మన్నాడు వెళ్ళి. కనుక సొంత ఆలోచనలతో చేసిన వివాహాలు నిలబడవు, సొంత ఆలోచనతో చేసిన వ్యాపారాలు నిలబడవు, సొంత ఆలోచనతో నువ్వు చేసిన ప్రయాణాలు కూడా నీకు నిలబడవండి. సొంత ఆలోచన పక్కన పెడితే నీ జీవితం బాగుంటుంది. మళ్ళీ ఒకసారి చదివిరా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆ, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. రెండు ఏంటంటే నీ కార్యములు దేవునికి అప్పగించండి. ఒక వివాహం చేయాలి, ఒక ఇల్లు కట్టాలి, ఒక వ్యాపారం చేయాలి, ఒక ఊరు ప్రయాణం చేయాలి. ఇది ఎవరి దగ్గర పెట్టాలంటే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలట. నేను పెట్టానండి 3 నెలలు నా భార్య గురించి ప్రార్థన చేశాను. 3 నెలలు. అలాగే నేను సేవకు, సంపూర్ణమైన సేవకు రావడానికి 18 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఇప్పుడున్న ఇల్లు నేను కట్టడానికి 18 సంవత్సరాలు ప్రార్థన చేశాను. సొంత ఆలోచనలతో ఏ పని చేయనండి నేను. నా జీవితంలో సక్సెస్కి, సఫలతకి కారణం అదే. దేవుని యొక్క వాక్యంలోంచి దావీదు కీర్తన 37:8. దావీదు కీర్తన 37:8 చదువురా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గాలు యెహోవాకు అప్పగించేయి. నీవు ఆయనను నమ్ముకొనుము. నీవు అతను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన కార్యం నెరవేరుస్తాడు. ఏంటి యెషయా ద్వారా చక్కని మాట చెప్తాడు. నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అంటాడు. మన మార్గాలు ఎలాగ ఉంటాయండి? విశాల మార్గాలు, లోకము దాని ఇష్టలతో ఉంటుంది. దేవుని మార్గాలు ఎలాగ ఉంటాయి? ఇరుగ్గా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, బాధగా ఉంటాయి. దావీదు గారు తన సొంత అనుభవం చేసి దావీదు గారు చాలా బాధలు పడ్డాడండి. దావీదు ఒకరోజు చక్రవర్తి అయిపోలేదు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ చీకటి రాత్రుల్లో, గుహల్లోని తిండి లేకుండా గడిపిన అనేకమైన గడియలు అనుకున్నాయి. ఆ పరిస్థితుల్లోనే రాశాడు కీర్తనలు 23 ఆ పరిస్థితుల్లోనే రాశాడు. గౌరాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమో భయపడినాడు. దావీదు గారు అనుభవించాడు అని కూడా. నేను ఇవాళ ఎంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అన్నీ అనుభవించాను. రాత్రికి రాత్రి మేడ కట్టడం అనేది జరగదండి. దర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఏంటంటే రోమ్ కెనాట్ బిల్డ్ ఇన్ ఎ డే. రోమ్ అనే ఆ మహాపట్టణం ఒక రోజులో నిర్మించబడదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చదువురా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ కొన్ని మార్గాలు ఉన్నాయి కదా, ఈ దారిలో వెళ్ళాలి, ఆ దారిలో వెళ్ళి ఇది చేయాలని ఉన్నాయి చూసా. అది ఎవరికి అప్పగించాలట? దేవుడికి అప్పగించాలట. అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము. అప్పగించడమే కదా, నమ్ముకోవాలి. నన్ను నడిపిస్తాడని నమ్ముకోవాలి. ఆయన నీ కార్యము నెరవేర్చు. ఆయన నీ కార్యం నెరవేరుస్తారు అండి. వాళ్ళ నా ఎదురుగా ఉన్న కార్యం చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అండి. నా ఎదురు నాకు మామూలు చిన్న చర్చ్ బిల్డింగ్ కాదండి. నాకేంటంటే 5 సర్వీసులు అవ్వాలి ఆదివారం. ఒక సర్వీస్కి 1000 మంది చెప్పిన 5000 మంది రావాలి. నా ఆశలు చాలా పెద్దవి. అన్నీ దేవుడి దగ్గరే పెడుతున్నా. మనుషులు ఎవడు మనతో ఉంటాడండి. ఎవడు దర్శనం వాడిది. యాంగి చౌ దర్శనం యాంగి చౌద, బిల్లి గ్రంథ దర్శనం బిల్లి గ్రంథ, వెక్టర్ ప్రభాకర్ దర్శనం వెక్టర్ ప్రభాకర్ది. వంశపారంపర్యాలు కాదు. బిల్లిగ్రామ్ వెళ్ళిపోయాడు. పిల్లలు ఏం చేస్తున్నారండి? దినకర్ గారు చనిపోయాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? చేస్తున్నారు. ఆ తండ్రి సంపాదించింది అలా నడిపిస్తారు తప్ప దినకర్ గారికి ఉన్న గ్లోరీ అని కొడుకు లేదు. బిల్లిగ్రామ్ గారికి ఉన్న గ్లోరీ తన పిల్లలకు లేదు. మరి యాంగేశ్వర గారి చరిత్ర నాకు తెలియదు. కొంతమంది దైవ సేవకుల పిల్లలు అయితే వాళ్ళు యేసుప్రభుని కూడా నమ్ముకోలేదు. పెద్ద సేవకులు వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు. నా ఊరికంటే ఏ సేవకుడికైనా మీతోటి ప్రపంచంతో చెప్తున్నాడని సేవకుడు ఒకటి గమనించుకోలేదంటే పౌలు గారు చెప్తాడు ఆ మాట. దేహ సంబంధులైన నా సహోదరు నిమిత్తము క్రీస్తు చేసి నుండి వేరే శాపగ్రస్తుని కోరుతున్నాడు. గాడ్ సర్వెంట్ కంపల్సరీగా వాడి కుటుంబాన్ని కాపాడుకోవాలండి. సేవకుడు కంపల్సరీగా తన సంఘాన్ని కాపాడుకోవాలి. క్యాల్వరీ బాప్టిస్ట్లో మన పెద్ద మీటింగ్ ఏదో 400 మంది వచ్చారు. అందులో ఆ ప్రెసిడెంట్ గారు చెప్తున్నాడు, వెక్టర్ ప్రభాకర్ గారు ఎంత గొప్ప సేవకుడు అంటే ఆయన ఆ కరోనా టైంలో ఆయన మాస్క్ కట్టుకోలేదు, చర్చిలో ఎవడే పెట్టుకోదని చెప్పాడు. ఆయన చర్చిలో ఎవరికైనా కరోనా వస్తే బాధ్యత వహిస్తానని చెప్పాడు. నేను ప్రార్థన చేసిన ప్రభు మా చర్చిలో ఒక్కడే కరోనా వచ్చినా నేను ప్రసంగం చేయనని చెప్పాను. అలాంటి సేవకులు తక్కువ మంది చూస్తారండి మీరు ప్రపంచంలో. బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పే సేవకులు ఎంతమంది ఉన్నారండి? నేను ఉన్నాను. జబ్బులు అవసరం లేదు, బీపీ ఉంటేనే ప్రసంగం చేయనండి. కనుక సేవకుడు అనేవాడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు అది జరుగుతుందండి? నీ మార్గాలు దేవునికి అప్పగించినప్పుడు.
ఇల్లు కట్టుకోవాలా, దేవుడికి అప్పగించండి. పెళ్ళిళ్ళు చేయాలా, దేవుడికి అప్పగించండి. ఏ కార్యం చేయాలి, దేవుడికి అప్పగించండి. దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఇచ్చాడు అనుకోండి, గాడ్ గివ్స్ ద బెస్ట్ వైఫ్ ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు అనుకోండి, గాడ్ గివ్స్ ద బెస్ట్ హస్బెండ్ ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు అనుకోండి, గాడ్ గివ్ బెస్ట్ ఎడ్యుకేషన్. దేవుడు ఇల్లు ఇచ్చాడు అనుకోండి, బెస్ట్ ఇల్లు ఇస్తాడు. దేవుడు నీకేది పనికిరాని దేవుడు అంటే ఆదికాండ మొదటి చదువుకోండి. ఆయన సూచించినంతయు మంచిదిగా ఆయనకి కనబడ, మంచే మీకు ఇస్తాడు. నువ్వెక్కడ పాడైపోతాంటే నీ సొంత నిర్ణయాలతో ఏవి చేసినా నిలబడవండి, పాడైపోతాను. అదే ఇవాళ మెసేజ్. తర్వాత అండి, దేవునిపై నమ్మకం ఉంచండి. దేవునిపై నమ్మకం ఉంచండి. అంటే అందరం ఏమనుకుంటారంటే నేను దేవుడు నమ్ముతున్నాను అనుకుంటాడు. నా దావీదు కీర్తన 62:8 చెప్తాడు, దేవుడు నమ్ముకుంటున్నాను అనుకుంటాం మనం. కానీ దేవుడు ఎవడు నమ్ముకుంటాడు? డాక్టర్ నమ్ముకుని నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకుంటావండి? వడ్డీ వ్యాపారస్తుడు నమ్ముకున్నాడు దేవుడిని ఎందుకు నమ్ముకుంటామండి? నీ ఉద్యోగాన్ని నమ్ముకున్నాడు దేవుడిని ఎందుకు నమ్ముకుంటామండి? అంటే దావీదు గారు ఎటువంటి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడండి. ఆకాశం మంది నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో ఏది అక్కర్లేదు. ఎంతమంది చెప్పగలి ఉండాలిగా. మనకు లోకం అంతా కావాలి, దేవుడు లేకపోయినా పర్వాలేదు. మంచి ఇల్లు ఉండాలా, దేవుడు లేకపోయినా పర్వాలేదు. మంచి కారు ఉండాలి, దేవుడు లేకపోయినా పర్వాలేదు. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో చదువురా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. నమ్మిక అనేది ఏదో ఉదయం నుంచి సాయంత్రం వదిలేయడం కాదు, ఎల్లప్పుడూ ఇన్ ఆల్ టైమ్స్. ఏంటి మనం అనేక విషయాలు ప్రార్థన చేస్తాం. 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు సమాధానం రాదు మనకి. అప్పుడు మన మీద మనకే దేవుడి మీద ప్రార్థన వినడా లేదా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశాను, ప్రభా 6 గంటల నుంచి 12 గంటల వరకు విశాఖపట్నంలో సిటీలో వర్షం ఉండకూడదు ప్రభా, గుళ్ళు ఆగకూడదు ప్రభా, ఆరాధన జరగాలి ప్రభా అని ప్రార్థన చేశాను. కానీ నేను బయలుదేరడానికి డ్రిజ్లింగ్ ఉంది చిన్న కొద్దిగా. కానీ నాకు నా అపనమ్మకం లేదు. ఎస్, పీపుల్ పంపిస్తాను, ప్రజలు వస్తారు గుడికి. నాకు జరగదని తోడదు నా జీవితంలో. దేవుడు చేస్తాడు. దేవుని మాటలు ఏవైనా అవునట్టుగానే ఉంటాయి. దేవుని మాటల్లో మోసం అనేది లేదు. ఆయన మాట సెలవివ్వగానే అద్భుతాలు జరిగాయి. అయినా శతాధిపతి ఏమంటాడంటే, సేవకుడు వచ్చి అంటాడు, అయ్యా ఆయన ఎప్పుడైతే నీ దాసుడు బాగుపడదని చెప్పాడు అదే టైంలో బాగుపడ్డాడని చెప్తాడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి అది, దేవుని మాట శక్తి అది. మళ్ళీ చదువురా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. కొంతకాలం నుంచి కొంతకాలం కాదు, ఫర్ ఆల్ టైమ్స్ అనేది నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. ఆయన సన్నిధి ఎక్కడ కుమ్మరించాలట? హృదయంలో కుమ్మరించాలట. దేవుడు మనకు ఆశ్రయము. దేవుడే మనకు ఆశ్రయం అండి. నా ప్రార్థనలు ఇదొకటి చేస్తానండి. దేవుడు చెప్పాడు కదా, మీరు నా ఆలయాలు, నేను మీతో ఉంటానని చెప్పాడు కదా. నేను డిమాండ్ చేస్తాను, ప్రభు మీరు చెప్పారు కదా నా హృదయంలోనికి రండి ప్రభు. నీ హృదయంలో అసూయలు, ద్వేషాలు, కక్షలు దేవుడు ఎందుకు వస్తాడండి? అండి నువ్వు పనికి మాలినోడు చెప్పాలంటేనండి పోలీసు వాళ్ళు ఏమి పెద్ద దేవుళ్ళు కాదు, నీ కళ్ళు చూసి చెప్పేస్తారండి. దేహం నాకు కన్ను దీపం. నీ కన్ను ఎప్పుడైతే సరిగా లేదో నీ హోల్ లైఫ్ ఈజ్ నథింగ్. చీకటి వచ్చేస్తుంది నీ బ్రతకంతట్లో. అప్పుడు నువ్వు ప్రభు నా హృదయంలో రమ్మంటే ఏంటవుతాడు ప్రభు నీ హృదయంలో. మా చిన్నప్పుడు ప్రసాద హృదయం ఆ పుస్తకం ఉండేది. ఆ హృదయంలోని దేవుడు లేకపోతే లోకం అంతా అహంకారాలు, గర్వాలు, లోకం అంతా ఉంటుంది ఆ హృదయంలో. ఒక్కసారి దేవుడు రాగానే అవన్నీ పైకిపోతాయండి. అండ్ ఆ హృదయంలో వేసే తప్ప ఎవరు లేరండి. అమ్మగారు లేరు, బాబు లేరు, ఎవరు లేడండి. నేను దేవుడే. దేవుడిలో ఎవరైనా నిజంగా జీవించాలనుకుంటాడు ఒంటరివాడే. నా మాట కాదు, వాక్యం చెప్తుంది. ఎవడైనను ఆయనకి పాత్రుడిగా ఉండాలంటే తల్లినైనను, తండ్రినైనను, అక్కజనులను, అన్నదమ్ములను నువ్వు త్యజించకపోతే దేవుని పాత్రుడిగా. వాడు వచ్చాడు సడన్గా వచ్చి, ప్రభా నేను వెంబడిస్తాను కానీ మా నాన్నని కప్పెట్టి వెంబడిస్తాను అన్నాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు చస్తాడు, ఈడెప్పుడు వెంబడిస్తాడు. ఆడు సాపడం, ఈడు వెంబడించడం. చిన్న మళ్ళీ ఒకసారి చదివేదంతా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. ఆయన సన్నిధి మన హృదయంలో క్రమబెట్టాలని. మన హృదయంలో ఏముందండి? అసూయలు, ద్వేషాలు, కక్షలు, లోకం ఉందా? ప్రభు సన్నిధి ఉందా? దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. తర్వాత మీకు మీరే బుద్ధిమంతులను అనుకోవద్దు. అండ్ ఇవాళ తప్పు చేస్తున్న ప్రతి వాడు ఏమనుకుంటాడంటే ఆయన రైట్ అనుకుంటాడు. తప్పు చేస్తున్న ప్రతి స్త్రీ ఏమనుకుంటుంది? ఆవిడ రైట్ అనుకుంటుంది. అండి నా ప్రార్థన ఇవాళ దేవుడు ఎలా మార్చాడంటే, ప్రభా నా భార్య జీవితంలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లకి నేనే బాధ్యత వహిస్తున్నాను ప్రభా.
నా కుమారుడు ఏదైనా పొరపాటు ఉంటే దానికి నేనే బాధ్యత వహిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేశాను. నువ్వెవడు అండి నీ భర్తని దూషించడానికి? నువ్వెవరండి నీ భార్యని దూషించడానికి? నేను ఎవరిని దూషించండి. ఇవాళ ఏదైనా పొరపాటు జరిగిందంటే నా తప్పు అందులో ఏది ఉందని ఆలోచిస్తాను తప్ప నా భార్య వల్ల జరిగిందా, నా భర్త వల్ల జరిగిందని ఆలోచించేయనండి. ఇవాళ అయితే వేక్యూజాన్ని ఏడ్స్ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, పనికి మాలిన వాడు నన్ను రక్షించావు, క్షమించావు కదా, నేను క్షమించలేని వ్యక్తి ఎవడున్నాడు ప్రభా ప్రపంచంలో అని ఏడ్స్ ప్రార్థన చేస్తున్నాను ఇవాళ ఉదయాన్నే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. రోమన్స్ చాప్టర్ 12:16, రోమా పత్రిక 12:16. ఏడ్చువారితో ఏడువుడి, ఏడ్చే వాళ్ళతో ఏడండి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. మనస్సు కలాలండి. అంటే ఒక స్నేహం నిలబడాలంటే, ఒక కుటుంబ జీవితం నిలబడాలంటే, ఒక సంఘ జీవితం నిలబడి ఉండాలంటే ఏంటి కలిసి ఉండాలమ్మా? మనస్సు కలిసి ఉండాలి. మైండ్, మనిషిని నడిపించేది మనసే. సాయంత్రం వరకు జెంట్ల్మ్యాన్, సాయంత్రం అవగానే మెంటల్ మ్యాన్. ఆ సారొకటికి వెళ్ళిపోతాడు. ఏం నడిపిస్తుందండి? మైండ్ నడిపిస్తుందండి. అండ్ చాలామంది అనుకుంటారు నేను ఇంకెవరు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనుకోరు, కానీ అందమైన అబ్బాయికి కనిపించు కానీ ఆడ మైండ్ వెళ్ళిపోద్ది అమ్మాయి అని కాదు. అలాగే ఆడపిల్లలు కూడా ఇవాళ అలాగే ఉన్నారు. మైండ్. అదే పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగం చేసినప్పుడు అక్కడ చెప్తాడు అన్నమాట, మీ మనస్సు మారి రూపాంతరం పొందడం వల్ల మీరు బాప్తిసం పొందండి అంటాడు. మనస్సు మారాలి. మనసు మారకపోతే మనకంటే పనికి మళ్ళీ డౌట్ ఉండడండి. ఆ మనసు ఏంటంటే పైన గేటు దగ్గర ఉంటుంది, కూర్చో వెనిసి వచ్చే వెళ్ళగానే టప్ మంది తిరిగిపోద్ది. పైకి వెళ్ళగానే చాలామంది ఇలా గుడికి వచ్చి ఇలా పక్క సారకొట్టుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఏమైనా గుళ్ళో ఉండే టెక్స్ట్ మెసేజ్ కూడా వేస్తుంటారు బాయ్ ఫ్రెండ్కి, పలానా జంక్షన్ దగ్గర ఉంటే రెడీగా వచ్చేస్తాను అనేసి. మనసు ఎక్కడుందండి? గుళ్ళో లేదు. ఎక్కడుందండి? సారకొట్లో ఉంది, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉంది. మనసు మారాలి. బుద్ధిమంతులని మనం అనుకోకూడదు. మళ్ళీ చదువు. అది ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. మనస్సు కలిసి ఉండాలి. హెచ్చు వాటి అందు మనస్సు ఉంచక. ఇక్కడ ఎక్కడ మనకి పొరపాటు వస్తుందండి? హెచ్చు వాటి అందు ఏమండి? నీ బ్రతుకేటి, నీ స్థితికేటి, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే నాకు దేవుడు 6 నెలల క్రితం ప్రార్థన చేస్తుంటే నాతో చెప్పాడండి, త్వరలో నువ్వు హెలికాప్టర్స్ మీద వెళ్ళి వాక్యం చెప్తాడు అని. ఇవాళ నా పరిస్థితి ఏంటండి? కారులో వెళ్ళే పరిస్థితే. ఆ యోగం కూడా నాకు అస్తమాట ఉండదు. పెద్ద కారు బాబు వేసుకెళ్ళిపోతాడు, చిన్న కారు కూతురు వేసుకెళ్ళిపోతాడు. కూతురు అంటే కోడలు రా, కూతురు అంటే కూతురు అనుకోక, నా కూతురు ఒకడే కొడు, కోడలు అని పిల్లలు నా కూతురు అనే పిలుస్తాను. నేను హ్యాపీగా ఆటోలో వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు దేవుడా నువ్వు చెప్పావు హెలికాప్టర్ మీద వెళ్తానని చెప్పి, నాకు హెలికాప్టర్ వస్తేనే నేను తూరి పెళ్ళికి వెళ్తానంటే హెలికాప్టర్ రాదు, నేను పెళ్ళికి వెళ్ళను. ఏంటంటే ఇవి డే డ్రీమ్స్ అనమాట. హెచ్ఓటి అంత. ఇవాళ మనిషి స్నేహాలు ఎందుకు పాడైపోతున్నాయి, కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? హెచ్ఓటి అంది. నా బ్రతికేటి, నా కుటుంబ స్థితి ఏంటి అని ఆలోచించుకున్నాం అనుకోండి, నీకు అలాంటి ఆలోచనలే రావు. నీ స్థితిగతులను బట్టి నువ్వు ఆలోచించాలి తప్ప నువ్వేమొచ్చి పనికి మాలిన ఒక సామాన్యమైన కుటుంబంలో ఉండే ఒక సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుందంటే రాడు నీకు సినిమా యాక్టర్. పనికి మాలిందని నీకెన్ని ఆలోచనలు ఉంటాయి, ఆడికెన్ని ఆలోచనలు ఉంటాయండి. కనుక హెచ్ఓటి అందు చాలామంది పాడైపోయేది అక్కడే. నా బతుకు ఇలాగుండా అలాగుండా ఏమి ఉండదండి నీ బ్రతుకు. అండి నేను ఒక సామాన్యమైన డొక్కు స్కూటర్ మీద చర్చికి బయలుదేరాను. పాస్టర్ గారు బాబు చిన్న పిల్లోడు, కరెక్ట్గా మసీదు దగ్గర వర్షం స్టార్ట్ అయింది. అమ్మగారు బ్యాగులన్నీ ఇలా పట్టుకుని ఉండేది. వెళ్ళినా స్కూటర్ ఆపడం అవ్వదు, ఆపితే లేట్ అయిపోతాయి, గుడికి ప్రార్థన చేసుకో వెళ్ళిపోతాయని అలాగా వర్షంలోనే వస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ప్రభా, దొంగ సేవకులు కార్ల మీద వెళ్తున్నారు ప్రభా, పనికి పనిలోడు కార్ల మీద వెళ్తున్నాడు ప్రభా, నాయన ఒక మారుతి వ్యాన్ ఈ ప్రభా చాలని ప్రార్థన చేసేవాడిని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోవాలండి, దేవుడు మీరు అడిగినవి ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. కానీ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఆయన ఎప్పుడు నీకు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. చిన్నపిల్లడికి చికెన్ బిర్యానీ పెట్టండి, పాలు తాగేవాడికి ఒక్క దొరకకుండా చేస్తాడు. అలాగే నువ్వే స్థితిలో ఉండాలో ఆ స్థితిలోనే దేవుడు నీకు ఇస్తాడు. నాకు ఒక 20 సంవత్సరాల క్రితం దేవుడు 100 కోట్లు ఇస్తే నేను ఆపరేట్ చేయలేను. ఇవాళ నాకు దేవుడు 1000 కోట్లు ఇస్తే నేను ఆపరేట్ చేయగలను.
ఆ స్తోమత నీకు వచ్చినప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక హెచ్చువాటి అందు మనసు ఉంచుకోండి. నువ్వు హెచ్చువాటి అందు తల మీద పెట్టుకుంటే ఉన్న భర్త ఊడిపోతాడు నీకు, మరి జీవితంలో దొరకడు నీకు. నువ్వు హెచ్చువాటి అందు మనసు పెట్టుకుంటే ఉన్న భార్య ఊడిపోద్ది, మళ్ళీ జీవితంలో నీకు ఆ భార్య దొరకదు. హెచ్చువాటి అందు కాదు మన మనస్సు. అండి పౌలు గారు ఎంత గొప్ప అనుభవం చెప్తాడండి. సమస్తమును నాకు పెంట గొప్పగా ఇచ్చుకున్నాను అంటాడు. ఏం గొప్ప ఘనతలు ఉన్నాయండి మన దగ్గర, ఏం గొప్ప ఉందండి మన దగ్గర గర్వించడానికి, హెచ్చుగా ఆలోచించడానికి. తర్వాతమ్మా తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. అదండి, తగ్గువాటి అందు ఆసక్తులైందండి. తగ్గించుకోవడం అంటే అమ్మ బాబోయ్, ఒక చిన్న స్థితికే ఎంత అహంకారంగా మాట్లాడుతాం, ఎంత అహంకారంగా ప్రవర్తిస్తామండి. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. ఓ సీనియర్ పాస్టర్ గారు, అయ్యారు ఈ మాట విన్నారా? చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కదా సార్, చెప్పండి సార్ ఒకసారి. ఏముంది సార్, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడ. అబ్బాయి అలా కాదు పాస్టర్ గారు అండి. మరి ఇంకెలా సార్ అని, తాను తగ్గించుకో, తన్ను తాను అంటే తాను తగ్గించుకో. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకోలేదో దేవుడు ఏం చేస్తాడమ్మా, నిన్ను తంతాడట. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కాదు, నీ పరిస్థితి తర్వాత నీకు అర్థం కాదండి. అండి చాలామంది నా జీవితంలో చాలామందికి చెప్పాను, నా మాట విన్నోళ్ళు బాగుపడ్డారు చాలామంది. నా మాట విన్నోళ్ళు సర్వనాశనం అయిపోయినాను కూడా నేను చూశాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుందండి, ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ అంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించి, నీకు ఏదో ఇవాళ సాగిపోతుంది కదా అని అనుకోవద్దు. నీవు దాన్ని సరి చేసుకోలేని రోజు నీకు ఒకటి వస్తుంది. ఆ తర్వాత నేను బాగుపడదాన్ని ఆలోచించినా నువ్వు బాగుపడలేను నీ హోల్ లైఫ్లో. అలా నేను చాలామందిని చూశాను. అందుకే అంటాడు దేవుడు, నిన్ను కొట్టకముందే మారు మనసు పొందు. హెచ్చువాటి అంది కాదు, తగ్గువాటి అంది మనసు ఉంచండి. తర్వాత మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. అబ్బాయి ఇక్కడండి అసలు కథ అంతా ఇక్కడ ఉందండి. భర్తకి ఎందుకంటే అంత పొగరు, ఆడికి ఆడే బుద్ధిమంతుడు అనుకుంటాడు. భార్యకి ఎందుకంటే పొగరు, ఆవిడికి రావిడే నేను నీతి మంత్రాలని బుద్ధిమంతురాలు అనుకుంటాను. అసలు ఇద్దరికీ బుద్ధి ఉంటే కలిసే ఉంటారండి. ఇద్దరు బుద్ధి లేనప్పుడే కయ్యాలు ఆడుకుంటారు. ఏంటి, 2 లేడులు, మగలేడి ఆడలేడి, అలా ప్రయాణం చేస్తే దాహం వేసేస్తుంది రెండింటికి. దాహం వేసేస్తుంటే అక్కడ ఒక దగ్గర చిన్న కొలం నుండి ఒక మనిషికే, ఒక లేడికే సరిపడి నీళ్ళు ఉన్నాయట. స్త్రీలు అలాగే త్యాగశీలు కదా. ఆ స్త్రీ లేడు అన్నదట, ఏమండి మీరు తాగండి పర్వాలేదు అన్నదట. అబ్బాయి అలా కాదే, ఆడవాళ్ళే బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా, నువ్వే తాగివే అన్నాడు. ఇద్దరికి కుదరట్లేదు అగ్రిమెంట్. అప్పుడు 2 అనుకున్నాయట, ఓ పని చేద్దాం, మన ఇద్దరు కలిసి ఒకేసారి మూతి పెట్టి ఇద్దరు తాగేద్దాం అనుకున్నట్ట. 2 ఒకేసారి మూతి పెట్టాడు, నీరు మాత్రం అలాగే ఉన్నదట. కారణం ఏంటండి, నా భార్య తాగుతుందని భర్త తాగట్లేదు, నా భర్త తాగుతుందని భార్య తాగట్లేదు. అండి భార్య భర్తల బంధం చాలా విలువైందండి, అమూల్యమైంది. పనికి మాలిన వాళ్ళకి దాని విలువలు తెలియవండి. పనికి మాలిన వాళ్ళకి, సరైన కుటుంబాల నుంచి రాని వాళ్ళకి వాటి విలువలు తెలియదండి. ఏంటి, కుటుంబంలో సమస్య లేనివాడు ఎవడైనా చెయ్యి ఎత్తమంటే ఎత్తుతారండి ఎవడైనా? పాస్టర్ని కదండి, 70 సంవత్సరాలు ఎంతమంది చూసుంటారు. పెళ్ళైన కొత్తలో పెళ్ళి కొడుకో భార్య చూసి మురిసిపోతాడు, తెల్లగా బొమ్మలాగా ఉందని మురిసిపోయి, ఎలాగున్నారా అంటే ఐఎమ్ వెరీ ఫైన్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ పాస్ట్ గారు. మరి మీ భార్య, అమ్మో మై వైఫ్ ఈజ్ మై లైఫ్ పాస్ట్ గారు అంటాడు. నా భార్య నా జీవితం అంటాడట. పాస్ట్ గారు లోపల నవ్వుకుంటాడు. తర్వాత చెప్తారు లేదురా నీకు అని. 3 నెలల తర్వాత మళ్ళీ ఎదురైన, ఎలాగున్నారా అంటే, ఏడు సార్. ఏరా అంటే, మీ భార్య, అమ్మో అదండి పాస్ట్ గారు, మై వైఫ్ ఈజ్ అ నైఫ్ ఇన్ మై లైఫ్ అంటాడట. కత్తిలాగా వచ్చేసింది సార్ నా జీవితంలోనికి. అది ఏటుండాలమ్మా, సమాధానం అనే ప్రేమ అనేది స్థిరంగా ఉండాలి. ఎక్కడ ఆపే అట్లే చదువురా, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. ఇక్కడ వస్తుంది గొడవ అంతా. సరే అంటే ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నాది రైట్ అని ఈడు వెళ్తాడు, ఆడిది రైట్ అని ఆడు వెళ్తాడు. కానీ రైటు ఒక్కడితోటే ఉంటుంది. కోర్టుకి ఎదురు వెళ్తారు, ఆడు నాది రైట్ అంటే ఈడు రైట్ అంటే, కానీ ఒక్కడి దగ్గరే రైట్ ఉండదు. అది తెలుసుకున్నాడికి సమస్యలు ఉండమంటే వాడిని బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞాని అపాయం వచ్చేది చూసి దాగుంటాడు. ఏ వైస్ మ్యాన్ విల్ నాట్ ఇన్వైట్ ద ప్రాబ్లమ్స్. తెలివైన వాడు సమస్యలు రానివాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది.
సమస్యలు వస్తాయి, సమస్యలు రాకపోవడానికి తోటి కుటుంబంలో దానికి నిజంగా జ్ఞానం ఉంటే ఏం చేస్తారంటే డైలీని కట్టుకుంటుంది. రెండోది ఎవరండి? 3 రాళ్ళు తన చేతులతోటే తన ఇల్లు ఓడబెరికేసుకుంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోండి. లాస్ట్లో ఏమన్నాడమ్మా? మీకు మీరే బుద్ధిమంతులని అనుకోకండి. తర్వాత అండి లాస్ట్ అందులోనే నేర్చుకునే వారిగా ఉండండి. బీ యాజ్ లెర్నర్స్. నేను చాలాసార్లు చెప్తుంటాను, నిజమైన జ్ఞాని జీవితకాలం వాడు అభ్యాసకుడే, నేర్చుకునేవాడే. అంటే నేను సుదీర్ఘంగా 21 సంవత్సరాలు చదువుకున్నా. బ్యాచిలర్ ఇన్ థియాలజీ, బ్యాచిలర్ ఇన్ డివినిటీ, ఎంఏ ఫిలాసఫీ, డాక్టరేట్ చేశాను. 14 దేశాలు తిరిగి వచ్చాను, 18 పుస్తకాలు రాశాను. నన్ను నిద్రలో లేపి ప్రసంగం చేయమని చేసేయగలను, కానీ అలా చేయనండి, సిద్ధపడతాను. ఇవాళ మెసేజ్ ఎవరికో గురించి కాదు, నా గురించే నేను అనుకుంటాను. నాకే ఈ మెసేజ్. ఎవరైనా వచ్చి విక్టర్ ప్రభాకర్ గారు ఇన్ని చదువుకున్నారు కదా, ఇన్ని ప్రయాణాలు చేశారు, ఈ పుస్తకాలు రాసి మీకు ఏంటి తెలుసు అంటే ఏం తెలియదనే చెప్తాను. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, నేర్చుకుంటున్నా. ప్రతి అనుభవం, ప్రతిరోజు ఒక అనుభవం, కొత్త అనుభవాలు చూస్తున్నా ప్రతిరోజు కూడా. అలా నేర్చుకునే తత్వం నీకుంటే జీవితంలో బాగుపడతావు. 1 కొరింథీ 8:2. 1 కొరింథీ 8:2. ఒకడు తనకేమైనా సరే తెలియని అనుకొని ఉంటే, నాకేమైనా తెలుసునని ఎవడైనా అనుకుంటే, తాను తెలుసుకొనవలసినట్టు ఇంకా తెలుసుకోవడానికి ఇంకను ఏమీ తెలుసుకునేవాడు కాడు. ఏమీ లేదండి. నేను నా హోల్ లైఫ్లోనండి బుద్ధిహీనులకి చాలామంది కౌన్సిలింగ్ చేస్తాను. అంతా వింటారండి, అంతా విని లాస్ట్లో నాకు అలా కుదరదండి అని చెప్తారు. నేను మనసులో అనుకోండి ఈయన ఎవడో బాగు చేయలేడు రా అనుకుంటా. అలా పాడైపోయిన వాళ్ళు చాలామందిని చూస్తాను. దీనికి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తారంటే, 2 పాత్రలు ఉంటాయి. ఒక చిన్న పాత్ర, ఒక పెద్ద పాత్ర ఉంది. పెద్ద పాత్ర అంతా నిండిపోయింది అనుకోండి, అందులో వేయాలంటే వేస్తాం, అందులో వేయం కదా. ఈ చిన్న పాత్ర సగం ఖాళీ ఉందనుకోండి, నేను ఎందులో వేస్తున్నప్పుడు పెద్ద పాత్ర చిన్న పాత్రలోనే వేస్తాను. యూ షుడ్ బి లైక్ దట్. నేర్చుకునేవాడుగా, నేర్చుకునేదానిగా ఉంటే నీ తప్పేదో నీకు తెలుస్తుంది, బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు ఎవరైనా ఉంటే ఆ పక్కన రాసుకోండి, వీడికి ఏం తెలియదని రాసుకోండి. అదే చెప్తున్నాను, రియల్ వాయిస్ మ్యాన్ ఈజ్ అ లెర్నర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. నిజమైన తెలివైనడు అటు జీవితకాలం అభ్యాసకుడే, నేర్చుకుంటున్నాడు. నేను ఇంకా 71వ సంవత్సరంలో బోర్డు నేర్చుకుంటున్నా. ఏడా ఆలోచించండి, దేవుడిని దర్శించిన వాడికే ఎక్కువ మాటలు ఉంటాయండి, పొగరా ఇవన్నీ అడిగి ఉంటాయి. యోబు గారు ఎవరండి? స్కాలర్, ఈజ్ అ వాయిస్ మ్యాన్, స్కాలర్, మహానుభావుడు. ఒకరోజు దేవుడు ఎదురైపోయాడానికి. దేవుడు ఎదురవగానే ఏమంటున్నాడండి యోబు గారు? దేవా, నీవు నాకు ఎదురైన తోడనే చచ్చిన వంటి వాడనైపోయాను, నా జ్ఞానానికి మించిన మాటలు మాట్లాడేశాను, కానీ మీరు ఎదురవగానే చచ్చిన వంటి వాడిని అయిపోయాను, బూడిదలో నా మూతని పెట్టుకున్నాను అంటాడు. అండ్ దేవుడిని కలిగి లేనివాడికి అహంకారం ఉంటుందండి, దేవుని కలిగి లేనివాడికే ప్రేమ ఉంటుందండి, దేవుని కలిగి లేని వాళ్ళే గొడవలండి, దేవుని కలిగి లేనివాడే పోలీస్ స్టేషన్స్కి వెళ్తాడండి, దేవుని కలిగి లేనివాడే కోట్లమ్మడి వెళ్తాడండి. దేవుని కలిగి ఉంటేనండి ఆటోమేటిక్గా మీదవన్నీ నీకు వర్తించేసి తగ్గింపు వచ్చేస్తుంది. నేను ఎక్కడ సరి చేయబడలేమో, నా వల్ల కుటుంబానికి సమస్య రాకూడదు, నా వల్ల సంఘానికి సమస్య రాకూడదని నువ్వు సరి చేసుకుంటావు. 2వ పాటలోకి వెళ్తున్నావు అండి. స్వబుద్ధి యొక్క గమ్యం. ఎప్పుడైతే నువ్వు సొంత ఆలోచన తీసుకున్నావో నీ గమ్యం ఏంటో ఇక్కడ చెప్పబడుతుందండి. నా మాటలు కాదు, బైబిల్ వాక్యాలే చూద్దాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 14:12. సామెతలు 14:12 చదువురా. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది అంటే మరణానికి తీసుకొని వెళ్ళిపోయింది. అదే మీకు ఎంత చెప్పాను, ఇర్రిపేరబుల్ లాసెస్. ఈవేళ నాతో మనుషులు ఉన్నారు, నాకు గడిచిపోతుందని గొప్పడం అనుకోవద్దు. నేను అందరూ వదిలేసిన రోజు వస్తుంది, నువ్వు ఒంటరిగా పోరాడవలసిన రోజు వస్తుంది. నీ సొంత ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే లేదు ఎక్కడ తీసుకెళ్ళిపోయిందండి, ఇట్ లీడ్స్ యూ టు ద డెత్. అంటే నేను బ్రతికొనడానికి కారణం ఏంటంటే నా సొంత ఆలోచనలు ఎప్పుడు నేను తీసుకోనండి. దేవుని అడుగుతాను. ఇప్పుడు నేనున్న ఇల్లు 18 years మెట్లు లేకుండా ఇంట్లో ఉన్నానండి. మా నాన్నగారు మాకు అలా నేర్పించారు. మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే ఎంత ఉందో అంతలోనే ఉండు, లేని దాని గురించి పరుగులు పెట్టొద్దురా అని చెప్పాడు. మా ఫాదర్ అంటే చిన్న ఆయన కాదండి, షిప్ యార్డ్ సీనియర్ ఇంజనీర్. ఆయన కింద 3,000 మంది పనిచేసేవారు. మీ వేళలో ఉన్నామంటే మా తండ్రి మాకు ఎథిక్స్ నేర్పించాడు.
చిన్నప్పుడు ఏదైనా గొడవాడి ఎవరినైనా వచ్చి ఇంటికి వెళ్ళి అనుకోండి, మమ్మల్ని కొట్టి చూడాలి ఎదురుగా, నాన్న ఆడి తప్పు చేస్తే నన్ను కొడుతున్నావు ఏంటి నాయన అంటే, మా నాన్నగారు ఏమని తప్పు ఆడిదా నీదని కాదురయ్యా, గొడవ ఇంటికి రాకూడదంతే. ఇంకా ఆ తర్వాత ఏ గొడవలైనా దెబ్బలు తిన్నా పైనే చూసుకునేవాళ్ళు, కానీ మా నాన్నగారికి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ పిల్లలు పాడు చేసేది కూడా ఎవరండి? తల్లిదండ్రులే. వాళ్ళు తప్పు చేసేటప్పుడు తప్పు అనేది చెప్పట్లేదు. అది ఎక్కడికి దారితీస్తుందండి? అది మరణానికి దారితీస్తుంది. తనను తాను మోసపరుచుకోరట. ఇది చాలా విచిత్రం ఉంటుంది ఈ మాట వినడానికే. ఎవరిని మోసం చేస్తారు సార్ మీరు? నేను ఎవరిని మోసం చేస్తాను చెప్పండి. ఇప్పుడు నేను ఒక పాస్ట్ కానీ, సీనియర్ పాస్ట్ కానీ, ప్రపంచం తిరిగి వచ్చిన వాడిని, 14 దేశాలు తిరిగి వచ్చిన వాడిని. ఇవాళ ప్రపంచం తెల్లవారుగానే సుమారుగా 7,000-8,000 మందికి నేను ప్రపంచానికి సందేశాలు పంపిస్తాను. ఒకవేళ నాకు ప్రార్థన జీవితం లేకుండా ఓ పనికి మనలో జీవితం వచ్చి మంచోళ్ళకి నిలబడితే నేను మంచోడిని అయిపోనండి. నేను ప్రార్థన జీవితం లేకుండా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తే ప్రార్థనా పరుని అయిపో నేను. అండ్ కైలాష్ మహర్షి గారిని నాకు వచ్చి మాట్లాడారండి. కైలాష్ మహర్షి గారు అబద్ధం చెప్తే మాట్లాడలేదా మీకు అనుకోవచ్చు. దానికి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నువ్వేది విత్తావో అదే కోస్తావు. అంటే వాళ్ళు రోగాలతో బాధపడుతున్న వాళ్ళు చూసి నేను ఏం బాధపడినండి. ఆ రోగాలు ఎందుకు వచ్చింది? వాళ్ళు పాపాలు ఒప్పుకోకపోవడం దేవుడి దగ్గర. పాపులై ఉండి పరిశుద్ధులు అనుకోవడం, దానికి వాక్యం ఎందుకంటే ఆధారం. నీలో పాపము లేదని నీవు అనుకుని నీ ఎడల దేవుణ్ణి నువ్వు అబద్ధికుడిగా చేస్తున్నావు. దానివల్ల నీకు ప్రాప్తించే రోగాలతో ఉన్నాడు ఎవరికైనా ప్రపంచంతో నేను చెప్తున్నాను, మారు మనసు పొందండి. డాక్టర్ దగ్గరికి అది మీరు వెళ్ళవలసింది. మారు మనసు పొందితే మీ రోగాల మీద రావు. అండ్ వెక్టర్ ప్రభాకర్ ఒక్కడి దగ్గరికి రోగాలు రావా? మీ దగ్గరికి ఎందుకు వస్తాయి? అండ్ వెక్టర్ ప్రభాకర్ ఒక్కడే దీవించబడతాడా? మీరెందుకు దీవించబడరు? కనుక జాగ్రత్తగా ఉండండి, తనను తాను మోసపరుచుకోవద్దు. గలతీ 6:3 ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎవరినండి నువ్వు మోసం చేస్తా? నేను నీ బ్రతకేటి చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్? నీ ఆర్థిక విధానం ఏంటి? నీ కుటుంబం ఏంటి? అండ్ నీకున్న చిన్నదాంతో గొప్పదాన్ని అనేసుకుంటావు, గొప్పడు అనేసుకుంటున్నావా? అండ్ ఇవాళ నన్ను దేవుడు ఎంతగానో దీవించాడండి. కానీ నా వరకు నేను ఎన్నికలేని అనిపిస్తానండి. నాకు ఎవడన్నా పనికి మాలిన రోడ్డు మీద వెళ్తున్న చూశాను, ఆడ బాధ ధూళి కూడా నేను పనికిరాని ప్రభు అనుకుంటా. అడుక్కున్నాడికి చాలా మర్యాద ఇస్తానండి. అడుక్కున్నాడు ఎంత గొప్పవాడండి. నువ్వు 2 కూరలు తింటాను రోజులో, 1 కూర తింటా అంతే. ఇంకా డబ్బులు ఎక్కువ 2 కూరలు వండుతారు. వాడు రోజుకి 4-5 కూరలు నచ్చినవి తింటాడు. మళ్ళీ ఇష్టం లేని తిండవాడు, నచ్చింది తింటే ఆడు గొప్పడా నువ్వు గొప్పడా? ఆడే గొప్పవాడు. ప్రశాంతంగా పడుకున్నాడు భిక్షగాడు. ఆడు హ్యాపీగా ఆ డబ్బులు వాడు ఎత్తుకెళ్ళిపోతాడు, ఆ బంగారు వారు ఎత్తుకెళ్ళిపోతారు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ అయిపోతాడు. ఉండదు, ప్రశాంతంగా పడుకుంటుంది. ఫుట్పాత్, రైల్వే స్టేషన్లో ప్రశాంతంగా పడుకుంటాడు. నేను అని చూసి అనుకుంటానండి, ప్రభు వాడికంటే నేనేం గొప్పని ప్రభు అనుకోండి. ఏడుస్తానండి. అంటే మాస్లమణి గారు అయితే పాట రూపంలోనే రాశాడు, ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి అంటాడండి. దేవుడు మనం ప్రేమించే విధానం తలుచుకుంటేనండి మనం ఎందుకు కొరగాని వాళ్ళు అండి. మళ్ళీ ఒకసారి చదువుతలే. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు భర్తను మోసం చేయలేవు, నువ్వు భార్యను మోసం చేయలేవు, నువ్వు బిడ్డలు మోసం చేయలేవు, నువ్వు తల్లిదండ్రులు మోసం చేయలేండి. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. వాక్య ప్రకారము జీవించుట. ఎలా జీవించాలి పాస్టర్ గారు అంటే, నా మాటలు బట్టిగా దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలా. యాకోబు 1:22. యాకోబు 1:22 చదువురా. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారైనండి. దేశ ప్రభు గారు చెప్పారు, స్వయాన్ని ఏం చెప్పాడంటే, ఈ నా మాటలు విని ఆ ప్రకారముగా జీవించువాడు బండ మీద కట్టుకొని ఇల్లుని పోలి ఉన్నాడు అంటాడు. దేవుని మాటలు వినడం కాదండి, అనుసరించాలి. నేను ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, నేను ఎక్కడ బాగుపడాలి అనేది నేర్చుకోవాలి. మోసపోవద్దు. డో నాట్ బీ చీటెడ్ బై ద పీపుల్. మోసపోకండి. ఎఫ్ఎస్సి
5, 6, 7 వచనాలు. ఎఫెసీ 5, 6, 7 వచనాలు చదువురా. వ్యర్థమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఏంటి మన మోసం ఎక్కడ జరుగుతుందండి? ఎవడైనా మాటలు వినడానికి చూపిస్తే అటు పనికి మన మాటలన్నీ చెప్తారు. ఆ వ్యర్థమైన మాటల వల్ల మోసపడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇట్టి క్రియల వలన ఈనాటి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఏంటి నువ్వు అవిధేయుడు, ఐదుధేయులు ఉంటే నీకేటొస్తుందంటే నీ భర్త నిన్నేం చేయలేకపోవచ్చు, నీ భార్య నిన్నేం చేయలేకపోవచ్చు, పాస్టర్ గారు నిన్నేం చేయలేకపోవచ్చు. నీ మీద ఏటొస్తుందమ్మా? దేవుని ఉగ్రత వస్తుంది. ఏంటి నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కథ మీకు తెలుసు కదండి. అర్ధంతంగా చచ్చిపోయారు. ఎంత అర్ధంతంగా. రీసెంట్గా ఒకటి చచ్చిపోయాడు అర్ధంతం. నేనేమన్నాండి అటు తిరగబాటు చేస్తే నేనేమన్నాండి? ప్రార్థన చేస్తాను, ఏడ్చి ప్రార్థన చేస్తాను అంతే. దైవ శాఖల మీద తిరగబడినాడు ఎవడు వర్ధిల్లుడండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మళ్ళీ ఒకసారి చదువురాది. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. అవిధేయుల మీదకి వస్తుంది కనుక మీరు అట్టి వారితో పాలువారే ఉండుకోండి. పనికి మాలినోడు ఎవడో చూసుకొని పనికి మాలిన ఎవరితో చూసుకోవాలి, దూరంగా ఉండండి. ముగింపండి. లాస్ట్, మనలను కాపాడే దేవుడు అండి, నిజమైన దేవుడు, ఎన్నడు విడువడు. ఇస్ అ రియల్ గాడ్. దేవుడు నేను కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకాడు, నిద్రపోడు. మనల్ని కాపాడే దేవుడు అయిన ఎక్కడండి? గాఢాధికారంలో కూడా కాపాడుతాడు. సింహాల నోటి నుంచి మనల్ని విడిపిస్తాడు. బాధల నుండి మనల్ని కాపాడే దేవుడు. ఆ రిఫరెన్స్ చూసుకొని ముగిద్దామండి. దావీదు కీర్తన 91, 14, 15, 16 వచనాలు. దావీదు కీర్తన 91, 14, 15, 16 వచనాలు చదువురా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. When you love the God, ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నీవు దేవుని నామాన్ని ఎరిగినవాడు అయితే నేను అతన్ని ఘనపరచెదను. నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. అతడు నాకు మొర్ర పెట్టగా అలాంటి స్థితిలో నీవు దేవుడికి మొర్ర పెట్టగానే నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడు మనకు ఉత్తరం ఇస్తే ఎంతమంది దేవుని ఉత్తరం తీసుకుంటారు? ఎంతమంది దేవుడి మీతో మాట్లాడుతున్నాడు? ఎంతమంది దేవుడు నీతో ఉన్నాడండి? ఏంటి పరిశీలన శంకర్ ప్రార్థన చాలామంది చేస్తారు. ప్రార్థన చేస్తారు, హాస్పిటల్కి పోతారు. ప్రార్థన చేస్తే నీ రోగం ఎందుకు పోవట్లేదండి అంటే నీవేం ప్రార్థన చేస్తున్నావు? పరిశీలన ప్రార్థన చేస్తున్నావు, స్వనీతితో ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఇంటికప్పు కూడా దాటట్లేదు. ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలండి? ఆకాశం తట్టు కన్నులు ఎత్తుటకు ధైర్యం చాలక రోము కొట్టుకొని ఏడ్చిన ఆ యొక్క శంకర్ ప్రార్థన రావాలి. యెషయా ప్రవక్త 66వ అధ్యాయంలో చెప్తున్నాడండి, ఒకనాటి ప్రసవ వేదన జనాంగాల్ని రక్షించదు అండి. రోజు ఏడ్చి ప్రార్థన చేస్తానండి మీ అందరి గురించి. రోజు ఏడ్చి ప్రార్థన చేస్తాను నా కుటుంబం గురించి. నా మట్టుకు నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. యెరూషలేము కుమార్తెలారా నా గురించి ఏడకండి. ఎంతో బాగా ఏడుస్తున్నారు పాపం. అది రియల్ స్టోరీ, వాస్తవికమైన సంఘటనలో ప్రభు ఏం చెప్పాడండి? మీ గురించి మీరు ఏడండి, మీ బ్రతుకులు సరిగ్గా లేవు, మీ గురించి మీరు ఆడండి యెరూషలేము కుమార్తెలారా. తర్వాత క్రై ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చిల్డ్రన్, మీ గురించి మీరు ఆడండి, మీ పిల్లల గురించి మీరు ఆడండి. ఇవాళ అండి మన బ్రతుకులు సరిగ్గా, మన పిల్లల బ్రతుకులు ఎందుకు బాగుంటాయండి? అండి నా మనవడు కూడా దెబ్బతలితే నేను ఒప్పుకోనండి, దేవుడితో పోరాడతానండి. నా కూతురికి బాగలేదని నేను ఒప్పుకోనండి. ఎవడైనా రోగాలతో హాస్పిటల్ ఏమైనా తిరుగుతున్నాడో లేచిన నమ్ముకొని వాళ్ళు తిరుగుతారండి. ప్రభుని నమ్మినట్టు గ్యారంటీగా హాస్పిటల్ పోవాలి, సస్తాడు లేకపోతాడు. ప్రభునైనా నమ్ముకో, డాక్టర్నైనా నమ్ముకో. ప్రభు నమ్ముకుంటే రోగాలు నీ దగ్గరికి రావు, ప్రభు నమ్ముకుంటే దయ్యాలు నీ దగ్గరికి రావు. కంటిన్యూ చేయాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతనికి సమాధానం చెప్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను. మళ్ళీ అదంతా ఒకసారి చదివితాను నువ్వు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమైన ఈవేళ తండ్రి మా అందరితో చాలా స్పష్టంగా మాట్లాడారు ప్రభా. స్వబుద్ధిని ఆధారం చేసుకొని మేముగా ఎలాగ నష్టపోతున్నాం, సంఘంలో ఎందుచేత నష్టం కలుగుతుంది,
మీపై ఆధారపడే జీవితము మాకును ఈ ప్రపంచంలో వింటున్న వారందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.